ఈ కథ వైఫై మాయాజాలంలో మునిగిన ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మరియు వాళ్ళు ఎలా మార్పు చెందారన్నదే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. అదిగోండి వస్తున్నాడే, వాడే బాలాజీ, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇదిగోండి ఇక్కడ రీల్స్ చేస్తున్నారే, ఆమె అనుష. ఇదిగో ఇక్కడ నవ్వుతున్నాడే, వాడే అజయ్. ఏం రా వినయ్, నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, కోడ్ ఇంకా రాయలేదా? ఉండు అజయ్, ఇంకా టైం ఉంది. నేను గేమ్లో ఉంటే డిస్టర్బ్ చేయదు అన్నా కదా, ఎందుకు మాటికి ప్రాజెక్ట్ అంటావు? ఇంకా 1 వీక్ టైం ఉంది, ఇది అయిపోయి ఒక రౌండ్ తర్వాత మాట్లాడదాం, ఓకేనా? నువ్వేమంటావు అనుష? ఇన్స్టాలో నాకు ఫాలోవర్స్ ఎక్కువ అయిపోతున్నారు, ఎందుకంటే రీల్స్ అంత ట్రెండ్ అవుతా ఉంది. అందుకే ఇంకా ఎక్కువ రీల్స్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాం. బాలాజీ, నీ ప్రకారం నువ్వేమంటావు? అజయ్, నా వల్ల అయితే కావట్లేదు, ఫుల్ తలనొప్పి వస్తుంది. కోల్డ్ కాఫీ తాగితే తప్ప కొత్త ఐడియాలు రావట్లేదు. లెట్స్ గో టు ద క్యాంటీన్. వాళ్ళ పాటు వాళ్ళు పని చేస్తున్నారు, మీ పాటు రీల్స్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఏమైంది? మీకు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది కదా, మీరెవరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, మీరు అంత వైఫై చెప్పినారు. కాబట్టి మీ వైఫై మాయాజాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చింది. మీ సంగతి రేపు చెప్తా. ఏంటి కొంచెం పబ్జీనే లాగిన్ అవుతాను లేదు, వైఫై కూడా సరిగ్గా వస్తాను లేదు, కాలేజ్ వైఫై ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి వైఫై ప్లేట్ మోడ్ అలానే చేస్తాను, చూద్దాం ఒకసారి. అక్షయ చూడు, ఇన్స్టాగ్రామే ఓపెన్ అవ్వలేదు నాది. అవునాను, నాది కూడా ఓపెన్ అవ్వట్లేదు. చూడు నా ఫాలోవర్స్ ఏమైపోతారో. పర్లేదులే, ఏం కాదు, మళ్ళీ చూద్దాం. ఇది అన్ఫెయిర్ రా, సార్ అన్నంత పని చేశారు. కాలేజ్ వెబ్సైట్ కూడా ఓపెన్ కావట్లేదు అంటే ఏంటి అర్థం? ఇది నాకు కూడా గేమే లాగిన్ కావాలి కావచ్చు. ఏ వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు అసలు. నీకు లాగిన్ అయిందా? ఓ మై గాడ్, ఇప్పుడు తెలుస్తుంది పనిచేసే వాళ్ళు ఎవరు. ఇప్పుడు తెలుస్తుంది బాలాజీ, అసలైన ఇంజనీరింగ్ అంటే ఇటువంటి సిచ్యువేషన్స్కి సొల్యూషన్స్ ఇవ్వడం. అజయ్, అప్పుడే ఏదో చెప్పావు కదా, ప్రొఫెసర్ సార్ వచ్చి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళాడు. వైఫై కూడా రావడం లేదు. ఐఓటీ లాంటి హార్డ్వేర్ ప్రాజెక్టులను మొదలు పెడదాం. ఇంకా అచ్చా, ఇవంతా అయ్యే పండుగ రేపు. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక ఆఫ్లైన్ కోడింగ్ చేసి యాప్ కనుక్కుందాం, దాని ద్వారా మనం గేమ్ డెవలప్ చేసుకుందాం. మన గేమ్ మనం ఆడాలి అంతే, మనం చేసుకొని నీట్గా ఒక కోడింగ్ యాప్ చేద్దాం. అచ్చా, లాభం పదం చిన్న పని పదా, నీకు చెప్పిస్తాను, చేసుకుపోతాం పదా. ల్యాబ్కి రమ్మన్నారు కదా, ఎందుకు వచ్చాను? సార్ వైఫై కనెక్షన్ చేసాం కదా, వైఫై చేసి డీకోడ్ చేద్దాము, అప్పుడు మన కనెక్షన్ తీసుకుందాం. రిస్క్ ఉంటుంది మంచిగా, సార్ చూస్తారు. సార్ పట్టించుకోలేము సార్, కాసేపు వచ్చి చేస్తాను. సరే మంచిగా చూద్దాం, చేద్దాం, వస్తాం కూడా. ఈ ల్యాబ్లో మీకు పర్మిషన్ లేదు కదా, ఏం చేస్తున్నారు ల్యాబ్లో? హ్యాకింగ్ చేస్తున్నానని తెలుసు. హ్యాకింగ్ అనేది మంచిదే, కానీ దాన్ని సమర్థితంగా వాడాలి. సారీ సార్, నాకు వైఫై లేకపోతే కుదరదు సార్. నేను ఆల్రెడీ గేమ్ చాలా ఎడిట్ అయిపోయాను సార్. మీరు వైఫై వేసిన నుంచి నాకు మనసే బాగలేదు సార్. సారీ సార్, ఏమనుకోదండి సార్. ఇప్పటికైనా గ్రహించండి, టెక్నాలజీ మీ అదుపులో ఉండాలి, కానీ మీరు టెక్నాలజీ అదుపులో ఉన్నారు. అక్షయ చెప్పను, ఎలా ఇన్స్టా రీల్స్ ఓపెన్ కాలేదు కదా, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం వాస్తవిక డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైనా చేద్దామా? ఓకే, నువ్వు ఇప్పుడు ఎలాగో ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ అవ్వట్లేదు, అది చేస్తే మంచిగా యూజ్ అవుతుంది. సరే అక్షయ. చూడండి, ఒకప్పుడు రీల్స్ అంటూ తిరిగిన అమ్మాయి ప్రస్తుతం
రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ వీడియో చేయాలని డిసైడ్ అవుతుంది. వైఫై లేనందువల్ల మాన్యువల్ కోడింగ్ అండ్ డీబగ్గింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు అజయ్. నిజమైన హ్యాకింగ్ అంటే వైఫై బ్రేక్ చేయడం కాదు, ఇన్నోవేషన్ చేయడం అని రియలైజ్ అవుతాడు వినయ్. ఇన్ని రోజులు మీరంతా వైఫై మాయాజాలంలో మునిగిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు మీ వైఫై మాయాజాలం ఇన్నోవేటర్ వరల్డ్గా మారింది. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీ వల్ల మేము ఇంత రియలైజ్ సెల్ఫీ తీసుకున్నాం. సెల్ఫీ వద్దు, ఈ మూమెంట్ని మనసులో పెట్టుకో, లైఫ్ బాగుంటుంది. టెక్నాలజీ మంచిదే, కానీ దాని మీద పూర్తిగా ఆధారపడొద్దు. ఇంజనీరింగ్ అంటే వైఫై వల్ల కోడింగ్ కాదు, రియల్ ఇన్నోవేషన్. స్మార్ట్ ఫోన్ కంటే స్మార్ట్ మైండ్ ముఖ్యం.